నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పసుపు పండుగకు వేళైంది. టీడీపీ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈసారి సరికొత్తగా హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న ఈ కార్యక్రమం తొలి రోజే కీలక ప్రకటనలకు వేదికైంది. మహిళా సాధికారతే లక్ష్యంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఆమోదంతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో మహిళలకు టీడీపీ తరపున 33% సీట్లు కేటాయిస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు తన విజన్ ప్రసంగంతో పార్టీ భవిష్యత్ ప్రస్థానంపై, రాష్ట్ర ప్రగతిపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలో జరుగుతున్న ఈ మహానాడులో 1875 క్లస్టర్లలో లక్షలాది కార్యకర్తలు వర్చువల్ గా పాల్గొన్నారు. జాతీయ జెండా దేశానికి గౌరవమైతే పసుపు జెండా తెలుగువారి ఆత్మ విశ్వాసానికి ప్రతీక అని అనంతరం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తోందని తెలిపారు. మహిళల కోసం ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను ఆర్థిక ఇబ్బందులున్నా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఆడబిడ్డల జోలికొస్తే కఠిన చర్యలు తప్పవని, గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. రాష్ట్ర భవిష్యత్తుపై తన విజన్ ఆవిష్కరిస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పరిశ్రమలకు వేగంగా అనుమతులిస్తున్నామని చెప్పారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. ఏపీలో 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల ఉద్యోగాలను సృష్టించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ మహానాడులో 2 రోజుల్లో మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 10, తెలంగాణకు 4, అండమాన్కు 1 ఉమ్మడి అంశాలపై 4 తీర్మానాలు ఉన్నాయి. వేరే ప్రాంతాల్లో వేరే పార్టీలో రాణిస్తారు తప్ప వేరేది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళే వేరే ప్రాంతాల్లో వేరే పార్టీలో రాణిస్తారు తప్ప వేరేది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కార్యకర్తకి చెప్తున్నా. టీడీపీ 2 రోజుల మహానాడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర